నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపులో భాగంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో కార్డన్ సర్చ్ నిర్వహించిన పట్టణ 1 టౌన్ పోలీసులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం. పట్టణ నాజర్పేట అనుకోలు వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానం 84వ వార్షిక మహోత్సవాలు 3వ రోజు వైభవంగా జరిగాయి. 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే ఈ వార్షిక మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారికి పంచామృత అభిషేకాలు, విష్ణు సహస్రనామ పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. పట్టణ నాజర్పేటకు చెందిన శ్రీ సాయి కోలాట బృందంచే కోలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. మరి కొద్దిసేపట్లోనే శ్రీ సాయి కోలాట భక్త బృందం వచ్చే కోలాటం ప్రారంభమవుతున్నది. కావున భక్తులను కూడా ఆ కార్యక్రమం దిగ్విజయం చేసి తీర్థప్రసాదం సేకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే రేపు ఉదయము 22వ తారీఖు నృసింహస్వామి జయంతి సందర్భంగా స్వామి ఉదయం 5:30కి పంచామృతాల అభిషేకము, 10 గంటల నుండి రుక్మిణీ కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఆ రుక్మిణీ కళ్యాణంలో పాల్గొని అమ్మవారి అక్షంతలు తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే రేపు సాయంత్రం 6:30 నుండి శ్రీ కొండపై వసుంధరాదేవి గారి సంగీత విభావరి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఉదయము సాయంత్రం జరుగు కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే 23వ తారీఖు వైశాఖ శుద్ధ పౌర్ణమి, ఆ రోజున స్వామివారికి ఉదయం కూడా పంచామృత అభిషేకము, 10 గంటల నుండి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. అట్లాగే 23వ తారీఖు భక్తులందరూ కూడా సుమారు ఒక 3,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు. పాండురంగ స్వామి గుడి స్థాపించి 84 సంవత్సరాలు అయిందండి. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది ఇక్కడ. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మేము సాయి కోలాట బృందం వాళ్ళం కోలాటం ప్రదర్శన చేస్తున్నాము. వీళ్ళందరూ బాగా సహకరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారు. అందుకని ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలిచి మమ్మల్ని సాదరంగా గౌరవించి పంపిస్తారు. జేకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగడగుంటపాలెంలోని టిట్కో ఇళ్లనందు రక్తదాన శిబిరం నిర్వహించారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు రక్తదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ పేరుతో రూపొందించిన యాప్ను ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని జేకే ఫౌండేషన్ అధినేత జగదీష్ బాబు పర్యవేక్షించారు. ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ రఘువరన్, డాక్టర్ ప్రియా, సిబ్బంది బాపు, రమాదేవి, శ్యామల, శ్రీనివాసరావు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు జేకే ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరానికి అందరూ వచ్చి రక్తదానం చేస్తున్నారండి. వీళ్ళు కొత్త యాప్ ఒకటి కొత్త లాంచ్ చేశారు, హెల్ప్ మేట్ అని చెప్పి. సో దట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ బ్లడ్ డొనేషన్స్ చేయొచ్చు. దాంట్లో మేము తెనాలి డిహెచ్ నుంచి వచ్చామండి ఇక్కడ బ్లడ్ డొనేషన్స్ తీసుకోవడానికి. మేము జేకే ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు జేకే ఫౌండేషన్ తరఫున వెబ్సైటు అండ్ మొబైల్ యాప్ ఒకటి లాంచింగ్ జరిగింది. ఈ వెబ్సైట్లో బ్లడ్ డొనేషన్ సంబంధించింది. ఎవరికైనా బ్లడ్ నీడ్ ఉన్నప్పుడు www.helpmate.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి అలానే ప్లేస్టోర్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీకు కావాల్సిన బ్లడ్ రిక్వైర్మెంట్ని సెర్చ్ చేసుకొని ఆ యొక్క అవసరాన్ని ఉపయోగించుకోవడానికి ఈ యొక్క వెబ్సైట్ని అండ్
యాప్ని లాంచింగ్ చేస్తున్నాము. అందరూ ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు వన్ టౌన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వన్ టౌన్ సిఐ దశరథ రామయ్య ఆధ్వర్యంలో చిన్నరావూరు రైల్వే గేట్, శ్మశానం రోడ్, పోతురాజు కాలనీలో పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆధారాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా సిఐ దశరథ రామయ్య మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తనిఖీల్లో భాగంగా డాక్యుమెంట్స్ లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాటిలో 20 ద్విచక్ర వాహనాలకు యజమానులు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగిందని, మిగిలిన 10 వాహనాలను వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడ నుండి వాటిపై యాక్షన్ తీసుకునేందుకు ఆర్డీఓ అధికారులకు రాతపూర్వకంగా పంపించడం జరుగుతుందని తెలిపారు. గంజాయి, మద్యం వంటి వాటిపై ప్రతి ఇంటిని తనిఖీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఎటువంటి గుర్తింపు లేకుండా బయట వ్యక్తులు ఉన్నట్లయితే అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని దశరథ రామయ్య హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మా గుంటూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు, మా డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు కార్డన్ అండ్ చర్చ్, చంద్రావూరు తోట రైల్వే గేటు అండ్ వైకుంఠపురం ఈ ఏరియాలో, ఈ శ్మశానం రోడ్డు, పోతురాజు కాలువ రోడ్డు ఏరియాలో చేయడం జరిగింది. దాదాపు ఒక 30 బండ్లు దాకా ముందు డాక్యుమెంట్స్ లేకపోతే ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ జంక్షన్కి. దాంట్లో ఒక 20 వెహికల్స్కి వారు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారు. అవన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ 10 వెహికల్స్ ఉన్నాయి. ఆ 10 వెహికల్స్ కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాటిని ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారికి తగిన చర్య తీసుకునే విధంగా, వాటికి ఏమేమి డాక్యుమెంట్స్ లేవు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే విధంగా వారికి ఒక వ్రాతపూర్వకంగా లెటరు సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. అన్ని హౌసెస్ కూడా చెక్ చేసాం. ఏమన్నా ఇల్లీగల్ కాంట్రాబ్యాండ్, ఏమన్నా గంజా, అదేవిధంగా లిక్కర్ ఏమైనా ఉంటుందని చెక్ చేసాం. ప్రస్తుతానికి మాకేం దొరకలేదు. ఇదే విధంగా నిరంతరం ఏరియాస్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేస్తాం. ఇల్లీగల్గా ఏమన్నా ఉన్నా కానీ, ఇల్లీగల్గా ఇక్కడ లీవింగ్ చేస్తున్నా కానీ, ఎవరైనా బయట వ్యక్తులు ఏ విధమైన ఐడెంటిటీ లేకుండా కొంతమంది బయట నుంచి వస్తారు, అలాంటి వారిని కూడా తగిన చర్య తీసుకుంటాము. పట్టణ నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు స్వామివారి జయంతి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, శ్రీ నృసింహ హవనం, శ్రీ నృసింహ జయంతి వ్రతములు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమాన్ని కె చంద్రశేఖర్ రెడ్డి, ఏ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షించారు.
మన తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకములు, స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శన భాగ్యాన్ని భక్తులకు ఏర్పాటు చేయటం జరిగినది. ఈరోజు తెల్లవారుజాము నుంచి మన దేవాలయానికి పరిసర ప్రాంత ప్రజలు అనేక వేల మంది వచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులగుతున్నారు. అలాగే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి పర్వదినాన్ని ఈరోజు రేపు మన దేవాలయంలో స్వామివారి యొక్క జన్మదిన కార్యక్రమాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుపుతున్నాము. ఈరోజు రేపటి కార్యక్రమంలో ఉదయం స్వామివారికి 108 కలశప బిందెలచే పానకం అభిషేకం జరుగును. అనంతరము స్వామివారి యొక్క వ్రతములు జరుగును. అయితే ఈరోజు నృసింహ జయంతి అంటే మనకి ప్రహ్లాదుడికి రక్షించడానికి హిరణ్యకశిపుడి వధ రెండు ఒకరోజే జరిగాయి. అది సాయం సంధ్యా సమయంలో ఆయన హిరణ్యకశిపుడికి ఒక వరం ఉంది. ఏమిటంటే పగలు ఆయనకి చావు రాకూడదు, రాత్రిపూట చావు రాకూడదు. ఈ పగలు రాత్రి కాకుండా ఉన్నటువంటి సంధ్యాకాలంలో, ప్రదోషకాలంలో, సాయం సంధ్యా సమయంలో స్వామివారు ఉద్భవించారు. ఆ ఉద్భవించినటువంటి సమయాన్న ఉన్నటువంటి నక్షత్రం, ఆ నక్షత్రం ఇవాళ స్వాతి నక్షత్రం. ఆ తిథి ఇవాళ చతుర్దశి, పౌర్ణమి ముందర చతుర్దశి. ఈరోజు రెండు కలిసి ఇవాళ విశేషమైనటువంటి రోజుగా ఇవాళ మనకి కలిసి వచ్చింది. కాబట్టి కొంతమంది ఇవాళ చేస్తున్నారు, కొంతమంది ఏమో రేపు ఉదయం కూడా స్వామివారికి అభిషేకాలు, పూజలు, నమస్కారాలు కూడా చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్న పత్రాలను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. ఎంఈఓ పరిరక్షణలో ప్రశ్న పత్రాల బాక్సులను పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. 8 సబ్జెక్టులకు గాను 8 బాక్సుల్లో పేపర్లను ఉంచి వాటికి సీల్ వేసినట్లు ఎన్సీఆర్ స్కూల్ చీఫ్ సూపరింటెండెంట్ సుధారాణి తెలిపారు. 10th క్లాసు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రేపు 24 నుంచి మొదలవుతున్నాయండి. నన్ను ఎన్సీఆర్ఎన్ఎంఐ స్కూలుకి చీఫ్ సూపరింటెండెంట్గా వేయటం జరిగింది. ఈరోజు నిన్న 20వ తారీఖు గుంటూరులో స్టాల్స్ గర్ల్స్ హై స్కూల్లో మీటింగ్కి అటెండ్ అయ్యాము. సిఎస్లకి, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకి అక్కడ మీటింగ్, డిఓ మేడం మీటింగ్ కండక్ట్ చేయటం జరిగింది. ఈరోజు 21వ తారీఖున పోలీస్ స్టేషన్లో పిఎస్ నెంబరు 3 పోలీస్ స్టేషన్ నెంబర్లో పేపర్లు ఎంఈఓ గారు సార్ వచ్చి పేపర్లు ఇవ్వటం జరిగింది. బాక్సుల్లో డిపాజిట్ చేయటం జరిగింది. 8 సబ్జెక్ట్స్ 8 బాక్సుల్లో పెట్టడం జరిగింది. వాటికి తాళాలేసి జాగ్రత్తగా సీల్ వేయటం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.